క్రయోఫైట్స్, లిథోఫైట్స్, ఆక్సిలోఫైట్స్, హైడ్రోఫైట్స్. క్రయోఫైట్స్ అంటే ఏంది? మంచులో పెరిగే మొక్కలను క్రయోఫైట్స్ అంటారు. మంచులో పెరిగే మొక్కలను క్రయోఫైట్స్ అంటారు. లిథోఫైట్స్ అంటే ఏంది? శిలల్లో పెరిగే మొక్కలను లిథోఫైట్స్ అంటారు. శిలల్లో పెరిగే మొక్కలను లిథోఫైట్స్ అంటారు. ఆక్సిలోఫైట్స్ అంటే ఏంది? ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలను ఆక్సిలోఫైట్స్ అంటారు. హైడ్రోఫైట్స్ అంటే ఇది మీకు అందరికి తెలుసు, నీటిలో పెరిగే మొక్కలను హైడ్రోఫైట్స్ అంటారు. ఓకే, ఇలా హైడ్రోఫైట్స్ అంటే నీటిలో పెరిగే మొక్కలు, ఆక్సిలోఫైట్స్ అంటే ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు, లిథోఫైట్స్ అంటే రాతిలో పెరిగే మొక్కలు, క్రయోఫైట్స్ అంటే మంచులో పెరిగే మొక్కలు. ఏకి 1, బికి 2, సికి 3, డికి 1. ఎక్కడుంది ఇది? ఇక్కడ మీరు గమనించండి. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. ఆప్షన్ వచ్చేసి బి ఆన్సర్. ఓకేనా? ఓకే, బి ఆన్సర్. ఇవి మనకు బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి అడుగుతాడు. మనకు అందరికి తెలుసు హైడ్రోఫైట్స్ అంటే నీటిలో పెరిగే మొక్కలు అని చెప్పేసి గమనించండి. తర్వాత 11వ ప్రశ్న. ఏంటి 11వ ప్రశ్న? గమనించండి. క్రింది వానిలో సరికాని అంశం అన్నాడు. క్రింది వానిలో సరికాని అంశం అన్నాడు. ఓకే, చూద్దాం. నేషనల్ పార్కులు లేని రాష్ట్రం పంజాబ్. కరెక్టే కదా? ఎందుకు పంజాబ్లో నేషనల్ పార్కులు లేవు? అక్కడ సారవంతమైన నేలలు ఉన్నాయి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే నదులు ఉన్నాయి. నదులు వాటర్ సోర్స్ ఇస్తున్నాయి, మంచి నేలను ఏర్పాటు చేస్తున్నాయి. మరి మంచి నేల పెట్టుకొని, మంచి వాటర్ సోర్స్ పెట్టుకొని అడవులు ఎందుకు పెంపకం చేస్తారు? వాళ్ళు అడవులు బహుశా ఉన్నా కూడా కొట్టేస్తారు. పాత రోజుల్లో ఎప్పటి నుంచో కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు? వ్యవసాయం పండించుకోవడానికి అవకాశం, మంచి నేల ఉంది, మంచి నీరు ఉంది కాబట్టి. అందువల్ల అడవులు అక్కడ లేవు. అడవులు లేకపోతే అడవుల్లో ఉండే జంతువులు కూడా తక్కువగా ఉంటాయి లేదా ఉండకపోవచ్చు. అందువల్ల జంతువులు లేవు. అక్కడ జంతువులు ఉంటే ఆ ప్రాంతాన్ని సంరక్షిస్తారు. ఆ సంరక్షించి మరి జంతువులు, జాతీయ పార్కులు అంటే జనరల్గా ఏంటి? అంతరించిపోతున్న జంతువులను కాపాడుతూ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే అలాంటి విశేషాలను మన జాతీయ పార్కులు అంటాం. పార్కులు లేవు. జాతీయ పార్కును దేశంలో మొట్టమొదటిసారిగా 1936వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హేలీ అనే నేషనల్ పార్క్ ని ఏర్పాటు చేశారు. ఈ హేలీ అనే ప్రాంతంలో జిమ్ కార్పెట్ అనే వ్యక్తి వేటాడితే బ్రిటిష్ వారు చూశారు. ఏరా నీకేం పని రా ఇక్కడ అంటే, సార్ ఇక్కడ జంతువులు ఉన్నాయి, నేను వేటాడుతున్నాను అన్నాడు. ఎస్, అవునా? ఎస్, నువ్వు కనిపెట్టావు కదా ఈ ప్రాంతంలో, మాకు తెలియదు, అందువల్ల ఈ ప్రదేశానికి హేలీ నేషనల్ పార్క్ ని పేరు పెట్టేస్తున్నావు అని చెప్పడం జరిగింది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ హేలీ నేషనల్ పార్కు పేరు పెట్టారు. ఆ రోజు కనిపెట్టింది ఎవరు? జిమ్ కార్పెట్. అతని పేరే జిమ్ కార్పెట్ ని పేరు పెట్టడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్కు జిమ్ కార్పెట్ నేషనల్ పార్కు. దేశంలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయి? 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్ వచ్చేసి హేమిస్. అతిపెద్ద నేషనల్ పార్క్ వచ్చి హేమిస్, పెద్దది. మరి ఎక్కడుంది హేమిస్ నేషనల్ పార్కు? జమ్మూ కాశ్మీర్లో కలదు. మరి భారతదేశంలో చిన్న నేషనల్ పార్కు, అతి చిన్నది అతి చిన్నది వచ్చేసి ఫాజిల్. ఈ ఫాజిల్ వచ్చేసి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. మరి దేశంలో ఎక్కువగా నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 11 నేషనల్ పార్క్స్. ఎన్ని ఉన్నాయి? 11 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మరి భారతదేశంలో ఎక్కువ నేషనల్ పార్క్స్ కేంద్రపాలిత ప్రాంతం ఏంటి? అండమాన్ నికోబార్ దీవులు. 9 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 1 రాజీవ్ గాంధీ, 2 పాపికొండల నేషనల్ పార్కు, 3 శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని చెప్పేసి 3 మీరు గమనించవచ్చు. అలా అండమాన్లో ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ దీవులు. దేశంలో ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్కు హేలీ, తర్వాత రోజుల్లో దాన్ని జిమ్ కార్పెట్ గా మార్చారు. దేశంలో నేషనల్ పార్క్ లేని రాష్ట్రము పంజాబ్. దేశంలో నేషనల్ పార్కుల సంఖ్య 106. దేశంలో అతిపెద్ద నేషనల్ పార్కు హేమిస్, అతి చిన్న నేషనల్ పార్కు ఫాజిల్. ఓకే, ఇక్కడ 11వది నేషనల్ పార్కులు లేని రాష్ట్రం ఏంటి? పంజాబ్. మరి దేశంలో అతిపెద్ద 2వ పార్కు అన్నాడు హేమిస్. అతిపెద్ద 2వ పార్కు అన్నాడు. తప్పు కదా నాయన? ఏంది అతిపెద్ద నేషనల్ పార్కు? హేమిసే. ఆడేమన్నాడు? 2వ అన్నాడు. 2వ అన్నాడు. గమనించాలి. 2వ. ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవడం కాదు, ఆ క్వశ్చన్ లో ఎంత యాక్టివ్గా ఉన్నామో, ఎగ్జామ్ లో ఎంత యాక్టివ్గా ఉన్నాను. 2వ పార్క్ వచ్చేసి దేశంలో అతిపెద్ద 2వ నేషనల్ పార్క్ వచ్చి డిజార్ట్. ఇది రాజస్థాన్ లో.
ఎడారిలో ఏర్పాటు చేశారు, డిజార్ట్ నేషనల్ పార్క్. ఓకే, అది రెండవది దేశంలో. ఇక్కడ ఏమీస్ ఇచ్చాడు, తప్పు. అత్యధికంగా నేషనల్ పార్కులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పుడేగా చెప్పింది నాయన మధ్యప్రదేశ్లో 11 ఉన్నాయని. ఓకే, అత్యధికంగా మహారాష్ట్రలో లేవు నాయన, మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్పెట్, కరెక్టే కదా. మొదటి నేషనల్ పార్కు జిమ్ కార్పెట్. అంటే సరికానివి అన్నాడు. సరికానివి ఏంది? బి సరికానిది, సి సరికానిది. ఇక్కడ ఏడున్నాయి బిసి? ఎస్, బిలో ఉన్నాయి. ఈ రెండు సరికానివి. అంటే బి రెండవ పార్కు డిజార్ట్, సి అత్యధికంగా నేషనల్ పార్కులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఉంది. ఏం రావాలా మనకు? మధ్యప్రదేశ్ రావాలి. ఓకే, ఇది మీరు గమనించాలి. తర్వాత నెక్స్ట్ తదుపరి 12వ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మనం ఎంతసేపు స్టడీ హాల్లో కూర్చొని చల్లగా ఏసీ వేసుకొని ఓకే క్లాసెస్ ముందు పెట్టుకొని చదవడం కాదు, చదవడంలో కూడా క్లారిటీ ఉండాలా. ఓకే, ఖచ్చితంగా ఆఫ్లైన్ వారికి ఆన్లైన్ వారికి అట్లీస్ట్ 1% అన్న తేడా ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలా. ఆ 1% మన జీవితాన్ని నెట్టుకొని ఒడ్డుకు చేరుస్తుంది. ఇది మీరు అందరూ గమనించాలా. తర్వాత జతపరచం అన్నాడు. ఏంటన్నా? జతపరచం. మన ఇన్స్టిట్యూట్లో మొత్తం మ్యాథ్స్ వేసి జాగ్రఫీ మనం టీచ్ చేస్తున్నాము. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ప్లస్ అదేవిధంగా హిస్టరీ సీనియర్ ఫ్యాకల్టీస్, మా కొలీగ్స్ అయిన సీనియర్ ఫ్యాకల్టీ రాష్ట్రంలో ఎక్కడున్నా మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో మనం ఎస్ఐ కానిస్టేబుల్ ప్రత్యేకంగా బ్యాచ్ను ప్రారంభించాము. ఇది గమనించండి. ఒక్క వారం ఫ్రీగా అయినండి, ఒక్క వారం మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి మాకు. ఓకే, ఇక్కడ గమనించండి. జతపరచమన్నాడు. ఏంటి? సలీం అలీ నేషనల్ పార్క్ అన్నాడు. సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది నాన్న? మీకు ఆల్రెడీ నీ క్లాస్లో చెప్పాను, జమ్మూ కాశ్మీర్లో ఉంది సలీం అలీ నేషనల్ పార్క్. ఓకే, ఏకు 4 ఎక్కడుంది? ఏకు 4 ఇక్కడ ఏకు 4 ఉంది, ఇక్కడ ఏకు 4 ఉంది. అంటే ఇది సి కాదు, డి కాదు. వెంటనే డిలీట్ చేసేయాలి, అన్ని తీసుకోకూడదు. తర్వాత ఇంద్రకిల్లా నేషనల్ పార్క్. ఇంద్రకిల్లా నేషనల్ పార్క్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అంటే బికి 3. ఓకే, వెరీ నైస్, బాగానే ఉంది. తర్వాత గోవిందా నేషనల్ పార్క్. గోవిందా నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో. గోవిందా నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. సి వచ్చేసి 2. ఓకే, ఇక్కడ C2 ఉంది. దాంతో అవసరం లేదు మనకు, ఇంకేం వెళ్ళకూడదు. C2 ఉంది అంటే ఇంకా వెళ్ళిపోవాలా. ఎందుకంటే మళ్ళా టైం వేస్ట్ చేసుకో. సరే వెళ్దాము. వాల్మీకి నేషనల్ పార్క్ మిగిలింది ఏది? బీహారే కదా. మళ్ళీ అంతవరకు చూసి వెయిట్ చేయకుండా నీకు 3 వచ్చేసినా అంటే 4వది ఆటోమేటిక్గా కరెక్ట్ ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలా. బీహార్లో వాల్మీకి నేషనల్ పార్కు, గోవిందా ఉత్తరాఖండ్, ఇంద్రకిల్లా హిమాచల్ ప్రదేశ్, సలీం అలీ నేషనల్ పార్క్ వచ్చి జమ్మూ కాశ్మీర్. మీరు గమనించండి. సలీం అలీ సంరక్షణ కేంద్రం వచ్చేసి గోవాలో ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఓకే, మీరు గమనించాల. తర్వాత ఇది కూడా జతపరచము. కాంచనగంగా నేషనల్ పార్క్. మీకు చెప్పండి అమ్మా, కాంచనగంగా శిఖరం ఎక్కడ ఉంది నాన్న? సిక్కింలో కదా. మరి కాంచనగంగా శిఖరం సిక్కింలో ఉందంటే కాంచనగంగా పక్కనగా సంరక్షణ కేంద్రము బల్లేద నేషనల్ పార్క్ లో ఉండేది. ఎస్, కాంచనగంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సిక్కింలో ఉంది. ఓకే, గమనించండి. మరియు ఎవరికి ఏకి 2 అని తెలిసింది. ఏకి 2 ఎక్కడెక్కడ ఉంది? సిలో ఏకి 2 ఉంది, డిలో ఏకి 2 ఉంది. కానీ ఏ కాదు, బి కాదు. అంటే మన బ్రెయిన్ నుంచి ఏని బిని తీసేస్తాం. తర్వాత ఓరంగ్ నేషనల్ పార్క్ అన్నాడు. ఓరంగ్ వచ్చేసి అస్సాంలో ఉంది నాన్న. ఓరంగ్ వచ్చేసి అస్సాం. మరియు ఇక్కడ B3 ఉంది, ఇక్కడ B3 ఉంది. అయ్యో. తర్వాత సరిస్కా అన్నాడు. సరిస్కా వచ్చి రాజస్థాన్ ఉంది. సికి 4. ఇక్కడ సికి 4 ఉన్నది, ఇక్కడ 1 ఉంది. అంటే డి రాంగ్ ని డిలీట్ చేసేలా. సికి 4 ఉంది అంటే ఇంక మిగిలింది ఏంది? మాధవ్ ఎక్కడ మిగిలిపోయింది? మధ్యప్రదేశ్లో మిగిలింది. ఎత్తుకే అవసరం లేదు. ఓకే, మాధవ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. ఇది గమనించాల. కాంచనగంగా సిక్కిం, ఓరంగ్ అస్సాం, సరిస్కా రాజస్థాన్, మాధవ్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఓకే, ఈ విధంగా జతపరచము అనే ప్రశ్నలు ఇలా చూడడం వల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి. చాప్టర్ మొత్తాన్ని డిస్కషన్ చేస్తున్నాను. ఇక్కడ 14వ ప్రశ్న చూడండి. ఇది కూడా జతపరచు. గమనించండి. దరిదాపులు మా ఎక్స్పీరియన్స్ని మీరు గమనించండి. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాము ఇప్పటికే 16 సంవత్సరాల నుంచి. ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తారు అక్కడే మిమ్మల్ని గుర్తిస్తున్నాము. మీరు ఎక్కడ కష్టం అనిపించిందో చదివేటప్పుడు ఎగ్జామ్ను కూడా అక్కడే తీసుకుంటాడు ప్రశ్న. అది రాదని కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. తర్వాత జతపరచము అన్నాడు. ఏనా? జతపరచము నేషనల్ పార్కులు అన్నాడు. బన్నేర్ఘట్ కర్ణాటక. సైలెంట్ వ్యాలీ ఇప్పుడే కదా సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళలో జరిగింది చెప్పిందాను. ఎస్, కేరళ. ముకుర్తి తమిళనాడు. భగవాన్ గోవా. ఇక్కడ బన్నేర్ఘట్టు అన్నాడు. ఇక్కడ 2 ఉంది,
ఇక్కడ 2 ఉంది. ఓకే, అంటే బి లేదు, సి లేదు, వెంటనే డిలీట్ చేయాలి. సైలెంట్ వ్యాలీ కేరళ, ఇక్కడ B1 ఉంది, ఇక్కడ B1 ఉంది, అంటే సైలెంట్ వ్యాలీ కేరళ. తర్వాత నెక్స్ట్ ముకుర్తి, ముకుర్తి 4 తమిళనాడు. ఓకే, ముకుర్తి 4 తమిళనాడు, ఇక్కడ ముకుర్తి తమిళనాడు 4 ఉంది. ఇంకా 4వ చూసే అవసరం లేదు. సరే భగవాన్కి వెళ్దాం, భగవాన్ 3నే కదా ఉండేది. ఒక్కటి గుర్తించండి, ABC వచ్చింది, ఆటోమేటిక్గా D ఒకటే మిగిలింది, మిగిలిందే అటాచ్ అవుతుంది. అది మీరు గుర్తించాల్సిన విషయం. మరి Dకి చూసి దానికి టైం వేస్ట్ చేయొద్దండి. ఒకవేళ మీకు టైం ఉంది చూడండి, తప్పేం లేదు. ABC వచ్చిందంటే మిగిలింది ఒకటే కదా, ఉండేది ఒకటే, ఆడుండేది ఒకటి, ఆ రెండే కదా అటాచ్డ్ అయ్యేది. అందువల్ల ఇక్కడ మీరు గమనించండి. బన్నేర్ఘట్ దేశంలో సీతాకోక చిలుకల కేంద్రం. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఉంది, సింహం తోకగలిగిన కోతి ఉంటుంది, ఇక్కడ ప్రసిద్ధి. తర్వాత ముకుర్తి తమిళనాడు, భగవాన్ గోవా. ఓకే, ఇది గమనించండి. తర్వాత మరిక జతపరచం, ఇది కూడా జతపరచము నేషనల్ పార్క్. ఓకే, క్యాంప్ బెల్, క్యాంప్ బెల్ ప్రీవియస్ గ్రూప్ 1 పెట్టింది. క్యాంప్ బెల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఎస్, కరెక్ట్. ఓకే, ఏకి 1 వచ్చింది. ఏకి 1 ఎక్కడ వచ్చింది గమనించండి. ఇక్కడ ఏకి 1 వచ్చింది, ఇక్కడ సికి ఏకి 1 వచ్చింది. అంటే ఇక్కడ గమనించండి, ఇది తప్పును డిలీట్ చేయండి, డిని తప్పుడు చేయండి, అంటే రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత బి రైమోనా అస్సాంలో ఉంది నాన్న, రైమోనా అస్సాంలో ఉంది. ఇక్కడ అస్సాం ఉంది, ఇక్కడ అస్సాం, చేతికి రాలేదు ఆన్సర్. తర్వాత నోక్రేక్ మేఘాలయలో, నోక్రేక్ ఇక్కడ ఉంది, మేఘాలయ, నోక్రేక్ మేఘాలయ సి. ఓకే, ఇక్కడ వచ్చేసింది. ఆటోమేటిక్ చూసే అవసరం. మృగవాణి ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, మృగవాణి నేషనల్ పార్కు, మరియు అదే విధంగా కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు, మృగవాణి నేషనల్ పార్కు, మహావీర్ అరిణి నేషనల్ పార్కు. తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, మృగవాణి నేషనల్ పార్కు. ఇక్కడ ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. ఓకే, గమనించండి. రోజు ఎలా ఉంటాయి? ఏకి 1, బికి 2, సికి 3 అని పప్పులో కాలు వేయద్దండి. డిఫరెంట్, రోజు చేంజ్ అవుతూ ఉంటాయి బిట్స్. అది మా చైతన్య పిల్లలకే తెలుస్తాయి, మన ఇన్స్టిట్యూట్ పిల్లలకే తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్న గమనించండి. ఏంది? జతపరచుము, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జతపరచుము అన్నాడు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జతపరచుము అన్నాడు. ఏంటి? పలమావు, ఏనన్నా పలమావు. నేను జాగ్రత్త చెప్పేటప్పుడు చెప్పాను, పలమావు కొండలు జార్ఖండ్ లో కలవు. మరి పలమావు కొండలు జార్ఖండ్ లో ఉన్నాయంటే జార్ఖండ్ లోనే కదా పలమావు సంరక్షణ కేంద్రం ఉండేది. ఎస్, పలమావు కొండలు జార్ఖండ్ ఉన్నాయి. ఏకొచ్చేసి 4, ఏకొచ్చేసి 4, ఏకి 4, ఇక్కడ ఏకి 4 ఉంది, ఇక్కడ ఏకి 4 ఉంది. గరంపాని, గరంపాని సంరక్షణ కేంద్రం అస్సాంలో ఉంది. ఇది కూడా గ్రూప్ 1 ప్రీవియస్ బిట్ గమనించండి. ప్రీవియస్ బిట్స్, సివిల్స్ లో ఉన్న ప్రీవియస్ బిట్స్, గ్రూప్ 1 లో ఉన్న ప్రీవియస్ బిట్స్, ప్రజెంట్ కరెంట్ డేటా బిట్లు అన్ని అటాచ్డ్ చేసి దరిదాపులు పేపర్ని తయారు చేయాలంటే 2-3 గంటలు పడుతున్నది మాకు కూడా, మీరు గమనించాలి. దీన్ని మీరు ఖచ్చితంగా స్వాధీనం చేసుకోండి. గరంపాని ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. అంటే ఇక్కడ B3, ఇక్కడ B3, అంటే ఇవి 2 కావని డిలీట్ చేయాల. మహానంద, ఏనన్నా మహానంద, ఈ మహానంద ఎక్కడ ఉంది తెలుసా? పశ్చిమ బెంగాల్లో ఉంది. ఎట్ట సార్, ఎందుకు సార్ అలా అని చెప్పాను కదా నేను. గంగా నది ఉపనది మహానంద. మహానంద నది గోదాకిని అనే ప్రాంతంలో మహానంద నది డార్జిలింగ్ ప్రాంతంలో జన్మించి గోదాకిని వద్ద గంగాతో కలుస్తాదని చెప్పేసి మహానంద అనే నది చెప్పాను. ఇది గంగా నదికి ఉపనది. మరి గంగా నదికి ఉపనదైన మహానంద డార్జిలింగ్ లో జన్మించిందంటే డార్జిలింగ్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో వేసివిడిది కదా. ఎస్, జాగ్రఫీ అనేది ప్రతి ఒక్కటి ఒక్కదానికి ఒకటి అనుసంధానం ఉంటుంది. ఎక్కడో చోట నువ్వు చదివింటావు, అందువల్లే నీకు జాగ్రఫీ అనేది చాలా కీలకం. ఉద్యోగాన్ని నిర్ణయించేది వాటిలో ఇది తమ వంతు పాటించి మిగతా అందరితో పోలిస్తే ఎక్కువ వంతు పాటిస్తాదని చెప్పేసి నా ఊహ. అది మీరే చెప్పాలా, నేను చెప్పకూడదు. ఓకే, మహానంద పశ్చిమ బెంగాల్, సత్కోసియా ఒడిశా. ఇంకా మిగిలింది అదే సత్కోసియా. మహానంద సి, ఓకే 2, మరియు తదుపరి సత్కోసియా D1. ఓకే, ఇది కరెక్ట్. ఇక్కడ ఏ పెట్టినా కరెక్ట్, బి పెట్టినా కరెక్ట్, ఏ పెట్టినా కరెక్ట్, బి పెట్టినా కరెక్ట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇద్దాము, ఏ కరెక్ట్. ఓకే, తదుపరి నెక్స్ట్ 10వ ప్రశ్న. జతపరచము వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జతపరచము అన్నాడు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఓకే, రూపీ బాబా,
హస్తినాపూర్, టాలీ వ్యాలీ, సిజు. మీకు చెప్పాను నేను. భారతదేశంలో గుహలున్నాయి. ఈ గుహల్లో అతి ముఖ్యమైన గుహ సిజు గుహ. గుహలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మేఘాలయ అని చెప్పడం జరిగింది. చెప్పాను క్లాసులో గుహల గురించి చెప్పాడు. సిజు గుహ గురించి పరిచయం చేశాను. మరి సిజు గుహ ఒకటి తెలుసు నీకు. సిజు గుహ ఎక్కడ ఉంది? మేఘాలయలో ఉంది. మరి డికి 3 ఆడుంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇది కాదు, ఇది కాదు. అంటే ఎక్కడో చోట నువ్వు జాగ్రఫీ చదివి ఉంటావు. నువ్వు జాగ్రఫీ చదివినావంటే ఖచ్చితంగా నువ్వు గెట్ చేసుకోవచ్చు ప్రశ్నలు. ఎందుకంటే ఓ ఏరియా నీకు పరిచయం అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ రూపీ బాబా ఏంటన్నా? రూపీ బాబా ఎక్కడుంది? రూపీ బాబా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో. రూపీ బాబా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్ రూపీ బాబా. తర్వాత హస్తినాపూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో. హస్తినాపూర్. అందువల్ల మీరు ఢిల్లీ హస్తినాపూర్కి వెళ్దాము అని చెప్పేసి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నాయకులు. ఓకే, హస్తినాపూర్ వెళ్తున్నాం, హస్తినాపూర్ వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ గమనించండి. రూపీ బాబా ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్. హస్తినాపూర్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. టాలీ వ్యాలీ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్. మరి సిజు వ్యాలీ ఎక్కడుంది? మేఘాలయ. ఏంటి? మేఘాలయ. మీరు చాలా రాజకీయంలో నేను హస్తినాపూర్ వెళ్తున్నాను. హస్తినాపూర్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఢిల్లీకి నియరెస్ట్ లో ఉన్న రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. అందువల్ల హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్, రూపీ బాబా హిమాచల్ ప్రదేశ్, సిజు మేఘాలయ, టాలీ వ్యాలీ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి జతపరచము బయోస్పియర్స్. మీకు చెప్పండి. బయోస్పియర్ అంటే ఏంటి? అంతరించిపోతున్న జంతువులను కాపాడుతూ ఆ ప్రదేశంలో పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆ ప్రదేశంలో పర్యావరణాన్ని ఇబ్బంది పడకుండా చెట్లు పెంపకం చేసే సముదాయాన్ని బయోస్పియర్స్ అంటారు. భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ను 1986 సంవత్సరంలోనే తమిళనాడులో నీలగిరిలో ఏర్పాటు చేశారు. 1986 సంవత్సరం తమిళనాడులో నీలగిరి బయోస్పియర్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయి? 18 బయోస్పియర్స్ ఉన్నాయి. మరి బయోస్పియర్స్ అధికంగా ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయి? మధ్యప్రదేశ్లో 4 బయోస్పియర్స్ ఉన్నాయి. 4 బయోస్పియర్స్ ఉన్నాయి. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. మరియు 3 ఉన్నాయి ఈ మధ్య కాలంలో. 4 బయోస్పియర్స్ ఉన్నాయి. ఎక్కడ? మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఒకే బయోస్పియర్ ఉంది. ఇది మీకు అందరికి తెలుసు, శేషాచలం బయోస్పియర్ అంటారు. అక్కడ మధ్యప్రదేశ్లో పన్నా బయోస్పియర్, అమర్కంటిక్ బయోస్పియర్ ప్లస్ కన్హా బయోస్పియర్, ఇవి బయోస్పియర్స్ ఉన్నాయి. కాబట్టి మధ్యప్రదేశ్లో 4 ఉన్నాయి, ఏపీలో 1 ఉన్నాయి. మొదటి బయోస్పియర్ నీలగిరి. దేశంలో అతిపెద్ద బయోస్పియర్ కచ్. దేశంలో అతి చిన్న బయోస్పియర్ నోక్రేక్ వచ్చేసి మేఘాలయలో ఉంది. కచ్ వచ్చేసి గుజరాత్లో ఉంది. అతిపెద్ద బయోస్పియర్ కచ్, అతి చిన్న బయోస్పియర్ నోక్రేక్. తర్వాత నీలగిరి బయోస్పియర్, మన్నార్ బయోస్పియర్, గ్రేట్ నికోబార్ బయోస్పియర్, శేషాచలం బయోస్పియర్, అగస్త్యమలై బయోస్పియర్ మరియు అదేవిధంగా సుందర్బన్స్ బయోస్పియర్, నందాదేవి బయోస్పియర్, కాంచనగంగా బయోస్పియర్, దిహాంగ్ బయోస్పియర్, మానసా బయోస్పియర్, నోక్రేక్ బయోస్పియర్. ఓకే, ఇవన్నీ దేశంలో బయోస్పియర్స్. శీతల ఎడారి బయోస్పియర్ గుజరాత్, కచ్ బయోస్పియర్ గుజరాత్, శేషాచలం బయోస్పియర్ శీతల ఎడారి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కచ్ వచ్చేసి గుజరాత్లో ఉంది. మీరు గమనించాలా. మరియు ఇక్కడ చూడండి, నీలగిరి బయోస్పియర్ తమిళనాడు, సిమ్లీపాల్ బయోస్పియర్ ఒడిశా, పన్నా బయోస్పియర్ మధ్యప్రదేశ్, కచ్ బయోస్పియర్ గుజరాత్. దేశంలో అతిపెద్ద బయోస్పియర్ ఏంటి? కచ్. ఓకే, పన్నా ఇక్కడే చెప్పాను నేను, మధ్యప్రదేశ్. సిమ్లీపాల్ ఒడిశా, నీలగిరి తమిళనాడు. ఇక్కడ గమనించండి, నీలగిరి 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇది కాదు, ఇది కాదు. తర్వాత సిమ్లీపాల్ ఒడిశా B3 ఉంది. ఇక్కడ B3 లేదు. ఎస్, ఇదే తీసుకోవచ్చు. మరియు పన్నా మధ్యప్రదేశ్ గమనించండి. తర్వాత కచ్ గుజరాత్. ఓకే, కచ్ గుజరాత్. ఇక్కడ క్వశ్చన్ వచ్చి జాగ్రత్తగా చూడండి అమ్మా. నీలగిరి తమిళనాడు, సిమ్లీపాల్ ఒడిశా. ఓకే, పన్నా వచ్చేసి మధ్యప్రదేశ్ 2 వచ్చింది. కచ్ వచ్చేసి ఇక్కడ 4 రావాలా, చేంజ్ చేసుకోండి అమ్మా. ఓకే, ఇక్కడ ప్రశ్న మిస్టేక్ కొట్టారు. ఓకే, ఇక్కడ ప్రశ్న జాగ్రత్త తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ లేదు, 2 ఆప్షన్కి వెళ్దాం అనుకో. నీలగిరి తమిళనాడు ఓకే వెళ్దాము. సిమ్లీపాల్
ఒడిశా రావాలా, కానీ సిమ్లీపాల్ వచ్చేసి మరి మధ్యప్రదేశ్ ఉంది, సిమ్లీపాల్ మధ్యప్రదేశ్ లేదు, ఒడిశాలో ఉంది. పన్నా వచ్చి మధ్యప్రదేశ్లో ఉంది, కరెక్ట్. ఇక్కడ రాంగ్ కాబట్టి ఇక్కడ 4ను చేంజ్ చేయాలా. ఆల్రెడీ నేను ఎగ్జామ్ పేపర్లో చేంజ్ చేసాము, ఈ డిజిటల్ బోర్డ్లో కరెక్ట్గా మనకు రాలేదు, చేంజ్ చేసాము. ఇది సవరణ చేసుకోండి రిక్వెస్ట్. ఓకే, ఆన్సర్ ఏంటి? నీలగిరి ఎక్కడుంది? తమిళనాడు. సిమ్లీపాల్ ఎక్కడుంది? ఒడిశా. పన్నా ఎక్కడుంది? మధ్యప్రదేశ్. కచ్ ఎక్కడుంది? గుజరాత్. మీకు తెలుసు కదా నాన్న, పన్నా ప్రాంతం దేనికి ప్రసిద్ధి? వజ్రాలకు ప్రసిద్ధి. ఏ రాష్ట్రంలో? మధ్యప్రదేశ్. పన్నా ఎక్కడుంది? కెన్ నది ఒడ్డునుంది. పన్నా ప్రాంతం ఎక్కడుంది? బాగైన్ పెట్టుబడిలో. బాగైన్ పెట్టుబడి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను మినరల్స్ చాప్టర్లో. అలా పన్నా ఉంటేనే వెంటనే మధ్యప్రదేశ్ కానీ వజ్రాలు గుర్తు రావాలా. నెక్స్ట్ తదుపరి క్వశ్చన్ గమనించండి. జతపరచం అన్నాడు. ఏంటి? జతపరచం. మరి జతపరచము ఏమిచ్చాడు? ప్రాజెక్ట్ ఇచ్చాడు. క్రోకడైల్ ప్రాజెక్ట్ భారతదేశంలో 1975లో ఏర్పాటు చేశారు. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ 1992లో ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ టైగర్ 73లో ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ రెడ్ పాండా 1966లో ఏర్పాటు చేశారు. ఓకే, ప్రాజెక్ట్ క్రోకడైల్ ప్రాజెక్ట్ 1975లో క్రోకడైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. దేశంలో క్రోకడైల్స్ అంతరించిపోతున్నాయని చెప్పేసి క్రోకడైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. మరి దేశంలో మరి క్రోకడైల్స్ మనం తీసుకుంటే చంబల్ ప్రాంతంలో అంతరించిపోతున్నాయని చెప్పేసి క్రోకడైల్స్ గరియల్ జాతికి చెందిన క్రోకడైల్స్ దేశంలో చంబల్ నది ప్రాంతంలో అంతరించిపోతున్నది అని చెప్పేసి ఈ చెప్పడం జరిగింది. ఓకే, మరియు అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ దేశంలో ఎలిఫెంట్స్ అని అంతరించిపోతున్నాయని 1992లో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో గమనిస్తే మీరు ఎక్కువగా ఏనుగులు అస్సాము మరి కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా మీరు గమనించి ఉంటారు, ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ 1973 దేశంలో టైగర్స్ నియంత్రించబోతున్నాయి మరియు చెప్పడం జరిగింది. రెడ్ పాండా 19. ఇక్కడ ప్రశ్న చూస్తే 19వ క్వశ్చన్. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. ఓకే, ఇది మీరు గమనించాలి. ఓకే, లాస్ట్ ప్రశ్న. ఏంటి లాస్ట్ ప్రశ్న? క్రింది వానిలో సరైనది అన్నాడు. క్రింది వానిలో సరైనది. భారతదేశంలో హాట్స్పాట్స్ సంఖ్య 5 అన్నాడు. తప్పునన్న 4 హాట్స్పాట్స్ అంటే ఏంటి? దేశంలో జీవ వైవిధ్యత అధికంగా ఉండి జంతు వైవిధ్యత అధికంగా ఉన్న ప్రదేశాలను హాట్స్పాట్స్ అంటారు. భారతదేశంలో 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. 1 హిమాలయాలు, 2 ఈశాన్య రాష్ట్రాలు, 3 పశ్చిమ కనుమలు, 4 వచ్చేసి అండమాన్ దీవుల్లో ఉండే సుందా ప్రాంతము. ఇలా 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. దేశంలో అధిక వైవిధ్యత, జంతు వైవిధ్యత, అధిక వృక్ష వైవిధ్యత అధికంగా ఉండే అతిపెద్దది అనేది ఏం తెలిసిన? పశ్చిమ కనుమ. 4 హాట్స్పాట్స్ ఉంటే అతిపెద్దది పశ్చిమ కనుమ. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అంటే ఇది రాంగ్. తర్వాత మొదటి రామ్సార్ సైటు చిలక అన్నాడు. ఎస్. ఏంది రామ్సార్ సైటు? చిత్ర ప్రాంతాలను కాపాడుట, చిత్ర ప్రాంతాలను అభివృద్ధి చేయట. చిత్ర ప్రాంతాలు అంటే అక్కడ పక్షులు ఆశ్రయం ఉంటాయి. చిత్ర ప్రాంతంలో పక్షులకు ఆహారం దొరుకుతుంది. పక్షులు అంతరించిపోతే, చిత్ర ప్రాంతం అంతరించిపోతే ఆ ప్రదేశంలో పక్షులు ఉండవు, ప్లస్ చెట్లు ఉండవు అని చెప్పేసి దేశంలో మొట్టమొదటిసారిగా మరి రామ్సార్ సైట్తో 1971లో రామ్సార్ సైట్ అనేది ఇరాన్లో ఏర్పాటు చేసి అక్కడ చిత్ర ప్రాంతాన్ని, రామ్సార్ ప్రదేశాన్ని డెవలప్ చేసే మనడవులకు పెంచి రామ్సార్ సైట్ని చిత్ర ప్రాంతాన్ని గుర్తించి డెవలప్ చేస్తే భారతదేశంలో ఒడిశా ప్రాంతంలో చిలక అనే ప్రాంతాన్ని మొట్టమొదటి రామ్సార్ సైట్గా గుర్తించారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కోరింగ అనేది కూడా రామ్సార్ సైట్ ఏనన్నా. అలా భారతదేశంలో మొదటి రామ్సార్ సైట్ వచ్చి చిలక. మరియు రామ్సార్ సైట్స్ అధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఎస్. మరియు అతిపెద్ద రామ్సార్ సైట్ వచ్చి సుందర్బన్స్. ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. దేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ సుందర్బన్స్, పెద్దది చిత్ర ప్రాంతం. సుందర్బన్స్ అనేది పెద్ద చిత్ర ప్రాంతం. రామ్సార్ సైట్స్ అధికంగా ఉన్నాయి తమిళనాడు. మొదటి రామ్సార్ సైట్ చిలక. భారతదేశం హాట్స్పాట్ సంఖ్య 4. అంటే కింది వానిలో సరైంది అన్నాడు. సారీ క్షమించండి. ఇక్కడ సరైంది కదా అడింది. మరి సరైంది వచ్చేసి బిసిడి. క్షమించండి, బిసిడి. ఇది తప్పు కదా, ఫస్ట్ లో చెప్పాం కదా. క్షమించండి అమ్మా, ఏ తప్పునైనా అందువల్ల బి కరెక్టు, సి కరెక్టు, డి కరెక్టు, బిసిడి కరెక్టు. ఇది మనకు ప్రశ్నాపత్రం. ఓకే, థ్యాంక్ యూ.